ఆదోని జిల్లా కావాలంటూ డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగ్నూరులో ఆదోని జిల్లా సాధన సమితి నాయకులు కళ్లకు గంతులు కట్టుకుని ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామరెడ్డి దీక్షకు మద్దతు తెలిపారు. టీడీపీ నాయకులు సమస్య అర్థం చేసుకుని జిల్లా ఏర్పాటుకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. సీఎం ఎన్నికల హామీలనే ప్రామాణికంగా తీసుకుంటే ముందుగా పూర్తి చేయాల్సిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను ఇప్పటిదాకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. జిల్లా ఏర్పాటు చేయాలని అనేక దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది ఆ డిమాండ్ లేదు కాబట్టి మేము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేదని చెప్తున్న వార్తలు ఈరోజు దినపత్రికలు వస్తున్న వార్తలు చాలా బాధ కలిగిస్తోంది. అంటే వారు వినలేదా, విని కూడా విన్నట్టుగా నటించారా అనేది మాకు అర్థం కావడం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ప్రశ్న అడిగారు అదే నాయకులను. మనం ఏమన్నా ఎన్నికలు ప్రామిస్ చేశామంటే చేయలేదని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు వినని వాళ్ళు ఈ ప్రాంతం యొక్క సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతం సెకండ్ బాంబేగా ఉన్నది ఈరోజు నిర్వీర్యం అయిపోయింది, అభివృద్ధికి దూరం అయిపోయింది. అభివృద్ధి అంతా కూడా పక్కకు తొలగిపోతున్న సందర్భంలో చిన్న జిల్లా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా వాళ్ళ వేగుల ద్వారా కూడా ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలోనే ఆయన మేమేమన్నా ఎన్నికల ప్రామిస్ చేశామా అని చెప్తున్న సందర్భంలో మేము సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక ఎన్నికల ప్రామిసులు చేశారు. ఈ ప్రాంతంలో వేదవతిని పూర్తి చేస్తామన్నారు, ఆర్డీఎస్ను చేస్తామన్నారు, గుండ్రేవులను అభివృద్ధి చేస్తామన్నారు, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పెడతామన్నారు. కానీ ఏది చేయలేదు. మీరు ఎన్నికల ప్రామిస్నే ప్రామాణికంగా తీసుకొని జిల్లాను ఏర్పాటు చేయాలనుకుంటే ముందు ఆ ప్రామిసుల గురించి కూడా ఒక మాట ప్రకటించండి. ఎప్పుడు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది.